ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్ మా హౌస్ చూపిస్తాను, రండి చూడడానికి. ఈవిడే మా అమ్మ. ఏంటో తెలియదు ఫ్రెండ్స్, మా డాడీ ఏదో ఉసిరని తెచ్చి వేసారు. ఇది ఏంటో తెలియట్లేదు. మీకు కానీ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ఇది విత్తనాలు ఇలా అయ్యింది, ఇవి తెలియట్లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చెప్పండి, ఇది ఏంటో తెలిస్తే. ఇలా మా గార్డెన్ ఇవన్నీ కూడా కరివేపాకు చెట్లు. చుట్టుపక్కల ఎవరైనా కరివేపాకు కావాల్సి వస్తే కోసుకుంటారు. లోపల కూడా ఉన్నవి ఇంకా మాకు. చూసారు కదా, ఇంకోటి ఈ పచ్చిమిర్చి చూసారా, పచ్చిమిర్చి చూసారా ఎలా ఉన్నాయో. ఇవి చూడండి ఫ్రెండ్స్. మామిడి చెట్టు చూపిస్తాను. అది చూసారు కదా అనమాట. మామిడికాయలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదో నాకు తెలియదు కానీ మామిడికాయలు ఉన్నవి, కానీ కోతులు తినేస్తున్నాయి. మా డాడీ అంటే పొలం తిన్నే, అవి తిన్నాకాడికి తిని ఉన్నాయే మనం పచ్చడి పెట్టుకుందాము అని చెప్తున్నారనమాట. ఈ చెట్టు మా తమ్ముడు వేసింది ఫ్రెండ్స్. ఇది మా తమ్ముడు ఇప్పుడు లేకపోయినా వాడి జ్ఞాపకంగా ఇది ఉంది. చాలా ఇదిగా మేము చూసినప్పుడు మా తమ్ముడే మా దగ్గర ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మా తమ్ముడు వేసిన ఇంకో చెట్టు కూడా చూపిస్తాను రండి. ఇది కూడా మా తమ్ముడు వేసిన చెట్టే. చూసారా, మనుషులు అయితే లేము కానీ వాళ్ళు వేసిన జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉన్నాయి. ఈ రెండు మా డాడీకి చాలా స్పెషల్ అనమాట, ఇటు కూడా. ఇది మా ఆవు లక్ష్మి అని పేరు పెడతారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది, మాకు చాలా ఇష్టం. మా డాడీ అంటే లేకపోతే ఒక్కరోజు కూడా ఉండదు. ఇది మా డాడీ మీద అలా హెడ్ పెట్టేసి గోకమని చెప్పి అంటూనే ఉంటుంది. వరకు కాలువర చెట్లు చూసాం కదా, ఇక్కడి నుంచి మా హౌస్ లోపల ఉన్న చెట్లు చూద్దాం. ఇది మా తమలపాకు పాదు. మా గార్డెన్ అంతా మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది కనకాంబరం మొక్కలు. మీకు ఇక్కడ ఒక పచ్చిమిర్చి చెట్టు కనిపిస్తుందా? ఇదిగో చూడండి. ఇది అప్పుడే 3 years 4 years నుంచి మంచి కాపు కాస్తుంది అన్నమాట. ఇది మా డాడీ దీన్ని బాగా పోషిస్తారు, మా అమ్మ కూడా. ఇదిగో చూసారు కదా, ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఫ్లవర్ పోసింది చూసారా. ఇది ఇంకా మీకు చూపిస్తాను రండి. మొన్నే మా అమ్మ బంతి మొక్కలు వేసింది, ఇదిగోండి చూసారా. ఇది గులాబీ మొక్క అండి, చాలా బాగుంటుంది చూడండి. ఇదిగో పెద్దది ఎదిగింది, కట్ చేసి కొలిది పెద్దది ఎదుగుతుంది ఇది. ఇంకా ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా. ఇవన్నీ ఇవే చూసారా ఫ్రెండ్స్. ఇవన్నీ కనకాంబరం విత్తనాలు వేసింది మా అమ్మ. ఇది ఒక చామంతి అంటూ మొన్న వేసింది. ఇది వాము చెట్టు. మా అమ్మ అప్పుడప్పుడు దీంతో మాకు ప్రయోగాలు చేసి ఉపయోగిస్తూ ఉంటుంది. పకోడీ అన్నీ వేస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది కరివేపాకు చెట్టు. ఈ చెట్టు మీద బచ్చల తీగి వచ్చిందండి. ఇదిగోండి బచ్చల తీగు. ఇది ఇలా పైకి వెళ్ళిపోతే మా డాడీ మొన్నే కట్ చేసేసారు మొత్తం. దాని మీద కాకరపాదు కూడా ఉంది, చూపిస్తాను రండి. ఇదిగో కాకరకాయలు ముగ్గుపోని కొయ్యలేదు, చూసారు కదా. ఇది నారింజ చెట్టు. మా డాడీ చిక్కుడుపాదు పెట్టారు, ఇప్పుడే వచ్చింది. ఇదిగో చూడండి, ఇదిగో చిక్కుడుపాదు పెట్టారు, చూసారు కదా ఫ్రెండ్స్. సో పక్కన ఇలా పొలాలు ఉంటాయి మాకు. ఇలా మందార చెట్లు ఇలా ఉంటాయి. మా ఇంటి పక్కన ఇలా చేలు ఉంటాయి. ఇలా చూసారా ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. మళ్ళీ ఇప్పుడిప్పుడే మగ్గు వేస్తూ ఉంటుంది అనమాట. మా డాడీ అంతా నీట్గా చేశారు దీన్ని. ఇప్పుడిప్పుడే వేస్తుంది మొగ్గ. పారిజాతం వృక్షం ఫ్రెండ్స్ ఇది. మా గార్డెన్ అంతా చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందాక మొక్క గురించి అడిగాను కదా, అది ఏంటో కూడా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. చూసారా, మనుషులు ఉండరు కానీ వాళ్ళ జ్ఞాపకాలు ప్రతి ఒక్కటి మన చుట్టూనే ఉంటాయి. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.